Okay, good morning all of you. Our subjects or studies 8th class students. The first lesson, reading and analysis of maps. What is the importance of maps? How many uses of maps? Maps evolution. I mean maps making how many years ago? First, the history of maps. History of maps means evolution of maps. మ్యాప్స్ అనేవి ఫస్ట్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యాయి. సో మెనీ యూజెస్ దేర్. మ్యాప్స్ బెనిఫిట్స్, మ్యాప్స్ యూజెస్, సో మెనీ యూజెస్ దేర్. ఫస్ట్ మ్యాప్స్ హిస్టరీ, ఐ మీన్ ఎవల్యూషన్, పరిణామక్రమం. ఈ మ్యాప్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి హిస్టరీలో, వాటి గురించినటువంటి ఇన్ఫర్మేషను మనం ఫస్ట్ తెలుసుకున్నాం. First evolution of maps. First maps prepared by or evidence or some information, and first maps used by Sumerians. What the Sumerians? Sumerians belongs to present country Iraq. Iraq mean Asian country. The Sumerians, 4,000 years ago. I mean 4,000 years ago, 4,000 years, the maps first used by, prepared by Sumerians. Sumerians place Iraq. Iraq country. Where is located Iraq? Which continent? Or Asian continent. Our continent Asia, ఫస్ట్ మనకి మ్యాప్స్ అనేవి తయారు చేసిన వాళ్ళు, ఫస్ట్ మ్యాప్స్ని ఉపయోగించిన వాళ్ళు, మనకి చరిత్ర ప్రకారం, ఎవిడెన్స్ ప్రకారం 4000 BCలో మనకి సుమేరియన్స్ అనేవాళ్ళు ఈ మ్యాప్స్ని తయారు చేసినట్టు చూస్తాం. మ్యాప్స్ ప్రిపరేషన్, ఐ మీన్ మ్యాప్స్ మేకింగ్ ఎలా జరిగిందంటే, వీళ్ళు క్లే ట్యాబ్లెట్స్ రూపంలో తయారు చేస్తారు. క్లే ట్యాబ్లెట్స్, టెక్స్ట్ బుక్, 8th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్, ఇది టెక్స్ట్ బుక్. క్లే ట్యాబ్లెట్స్ మీన్ just like some information given there, some information there, clay tablets. Which information? The Sumerians people, the Sumerians, I mean Iraq area, some areas, some temples, some cities, some villages, the people's main places, I mean routes, so many informations given on clay tablets. ఈ సుమేరియన్స్ అనేవాళ్ళు ఈ క్లే ట్యాబ్లెట్స్ అంటే, ఇప్పుడు మనం మ్యాప్స్ని ఎలా చూస్తాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటల్స్తో. ఫస్ట్ ప్రజెంట్ మ్యాప్స్ పేపర్తో, క్లాత్తో, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్తో. అప్పుడు మ్యాప్ అనేది వాళ్ళు
క్లే ట్యాబ్లెట్ అంటే ఒక మట్టిని తీసుకుని ఆ మట్టితో ఒక ట్యాబ్లెట్ రూపం ఒక షేప్గా తయారు చేసి దాని మీద వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఏం కావాలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీని మీద తీసుకోవడం జరిగింది. ఇది మనకి హిస్టరీలో ఈ వరల్డ్ వైడ్గా ఫస్ట్ మ్యాప్స్ని ఉపయోగించిన వాళ్ళు, ఫస్ట్ మ్యాప్స్ తయారు చేసిన వాళ్ళు మనకి హిస్టరీలో సుమేరియన్స్ మనం చూడవచ్చు. అంటే 4000 ఇయర్స్ 4000 సంవత్సరాల క్రితం వీళ్ళు ఫస్ట్ ఉపయోగించాలని చూస్తాం. ఇది ఒక ఫస్ట్ ఎవల్యూషన్. ఈ మ్యాప్స్ యొక్క పరిణామ క్రమంలో ఇది ఒక ఇంపార్టెన్స్ ఫస్ట్ పీపుల్. నెక్స్ట్ ఐ మీన్ ఆఫ్టర్ సుమేరియన్స్ తర్వాత మనకి ఇంకొంతమంది పీపుల్స్ మనం చూస్తాం హిస్టరీలో ఏన్షియంట్ పీరియడ్లో. నెక్స్ట్ బాబిలోనియన్స్. The Babylonians also belongs to Iraq. బాబిలోనియన్స్ అనేవాళ్ళు కూడా సుమేరియన్స్ ఏ విధంగా బిలాంగ్స్ టు ఇరాకో వీళ్ళు 4000 సంవత్సరాల తర్వాత వీళ్ళు 2600 ఇయర్స్. వీళ్ళు 4000 అయితే వీళ్ళు 2600 ఇయర్స్ ఎగో. వీళ్ళు బాబిలోనియన్స్ అనేవాళ్ళు మనకి ఈ యొక్క మ్యాప్స్, వీళ్ళు కూడా క్లే ట్యాబ్లెట్స్, వీళ్ళు కూడా మనకి క్లే ట్యాబ్లెట్. అంటే సుమేరియన్స్ ఏ విధంగా అయితే ఈ మ్యాప్ని ఫస్ట్ క్లే ట్యాబ్లెట్స్లో మధ్య తీసుకుని దాన్ని ఒక ట్యాబ్లెట్ షేప్లో తయారు చేశారు, వీళ్ళు కూడా బాబిలోనియన్స్ అనేవాళ్ళు కూడా ఈ మ్యాప్స్ అనేవి క్లే ట్యాబ్లెట్స్ రూపంలో తయారు చేస్తారు. అయితే వీళ్ళు డిఫరెంట్ ఏంటంటే వీళ్ళు ఓవరాల్గా ఓషన్స్, రివర్స్, ఇంపార్టెంట్ ప్లేసెస్, సిటీస్, టౌన్, సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు ఈ క్లే ట్యాబ్లెట్స్లో మనకి ప్లేస్ చేయడం జరిగింది. అంటే ఇది అవర్ ఎర్త్, ఆ ఎర్త్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఓషన్స్, మౌంటైన్స్, రివర్స్, సో మెనీ ల్యాండ్ ఫీచర్స్ ఉంటాయి కదా, ల్యాండ్ మనకి ల్యాండ్ సంబంధించినటువంటి ల్యాండ్ ఫార్మ్స్, అవన్నీ కూడా వీళ్ళు మనకి ఆ టైంలో బాబిలోనియన్స్ టెంపుల్స్ కూడా వీళ్ళు తయారు చేయాలి. అంటే ఫస్ట్ మనకి మ్యాప్స్ని ప్రిపేర్ చేసిన వాళ్ళు హిస్టరీలో ఏన్షియంట్ వీళ్ళు సుమేరియన్స్ కింద వస్తారు హిస్టరీలో. వాళ్ళ తర్వాత మనకి బాబిలోనియన్స్ అనే వాళ్ళని చూడవచ్చు. ఇలా మనకి సుమేరియన్స్, బాబిలోనియన్స్ అనేవాళ్ళు ఏన్షియంట్ పీరియడ్లో మనకి మ్యాప్స్ని విధంగా మనకి తయారు చేసినట్టుగా మనం చూస్తాం. ఆఫ్టర్ మీను మనకి వీళ్ళ తర్వాత ఆఫ్టర్ సుమేరియన్స్, బాబిలోనియన్స్, సో మెనీ మ్యాప్స్, ఐ మీన్ మ్యాప్ ఎవల్యూషన్ ప్రాసెస్లో సో మెనీ డెవలప్మెంట్స్ జరిగింది, సో మెనీ ఇన్ఫర్మేషన్ మనం చూస్తాం. వాటిలో ఇంపార్టెంట్ పీపుల్ గ్రీక్ స్కాలర్స్, గ్రీక్ ఆస్ట్రానమర్స్, గ్రీక్ జాగ్రఫర్స్. గ్రీక్ పీపుల్ ఫస్ట్ యూజ్ ద latitudes and longitudes. Latitudes and longitudes first prepared by Greek people. Greeks emperors, example Herodotus, Hercules, Alexander, the famous warriors. The people main want occupy or conquer the world.
especially Alexander. Alexander main used the map. Why? The first two, with the help of the map, Alexander attacked the world, other countries. I mean, the Alexander occupied the majority area. I mean, world, the world. Trade. So many soldiers, so many emperors, so many map makers, traders. The people use the maps. Main purpose, trading and occupy the places. I mean, conquer the places. Some important healthy centers occupy the main give the healthy centers. So many benefits. Maps tell us about the several things. మ్యాప్స్ అనేవి మనకు అనేక విషయాలను తెలియజేస్తాయి. సపోజ్ వితౌట్ మ్యాప్స్ so many places, mines, suppose projects established, so many projects established by our governments, so many mines there. The mines established with the help of the maps. The maps given so many lot of information there. Where is situated some different type of minerals, the place, the area, information given by maps. Maps is the very very important our life, especially the traders, rulers, present students also. Map knowledge or map information can there. Why? Maps also different types. Physical maps, thematic maps, political maps, historical maps, political maps. Suppose our India, political map there. How many states? The states capitals. Total how many continents in the world? The countries. The so many, I mean, the political information given by political maps. Physical maps. Physical maps according to so many physical features. I mean relief features there. Mountains, where is located mountains, rivers, valleys, seas, oceans. So many physical information given by physical maps. Maps, reading and analysis of maps, 8th class students, social studies, the evolution of maps. First, the maps used by Sumerians. The Sumerians belongs to Iraq country. 4,000 years ago, the people used the first map, clay tablets. After Babylonians 2,600 years ago, the people used the map. The people also the clay tablet. The maps were clay tablets. After so many people, Persians, Greeks, Romans, Chinese,
Bible also lot of information for maps. Okay, map uses so many uses there, lot of uses, so many uses. మనకి మ్యాప్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మ్యాప్లు అనేవి మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. వ్యాపారాలు వర్తకాలు చేసుకునే వాళ్ళకి, పాలకులు అంటే రూలర్స్. ఒకప్పుడు కింగ్స్ పరిపాలన చేసేవాళ్ళు, రాజులు. ఆ రాజుల పరిపాలన కాలంలో వాళ్ళు ఒక ప్రాంతాన్ని, ఒక దేశం ఇంకో దేశం మీద దండయాత్ర చేయడం, అటాక్ చేయడం, ఆ ప్రాంతాలను ఆక్యుపై చేయడం, వార్ చేసి, ఇవన్నీ ఎలా చేసేవాళ్ళు అనుకున్నారు? విత్ హెల్ప్ ఆఫ్ మ్యాప్స్. వాళ్ళు ఎట్లా పడితే అట్లా అటాక్ చేసేవాళ్ళు కాదు. ఒక దేశం గురించి ఇన్ఫర్మేషన్, ఒక ప్రాంతం గురించి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎలా తీసుకునేవాళ్ళు అంటే మ్యాప్స్ ద్వారా తీసుకునేవాళ్ళు. సపోజ్ అలెగ్జాండర్ అన్నాడు. అలెగ్జాండర్ ఎవరు? గ్రీక్ వాడు, గ్రీక్ కింగ్ ఎంపరర్. అలెగ్జాండర్ అటాక్ మన ఇండియా మీద దండయాత్ర అటాక్ చేశాడు. ఎలా చేశాడు? గ్రీక్ అంటే యూరప్ కాంటినెంట్. ఆ గ్రీక్ నుంచి మన ఇండియాకి అతను తన ఆర్మీని, సోల్జర్స్ తీసుకుని ఎలా రాగలిగాడు? గ్రీక్ ఎక్కడ ఉన్నాయి, ఇండియా ఎక్కడ ఉన్నాయి? ఆ ప్లేసెస్ లాంగ్ డిస్టెన్స్ కదా. ఎలా అంటే అలెగ్జాండరు మ్యాప్స్ హెల్ప్తో అతన్ని అటాక్ చేయడం జరిగింది. అలా మనకి మ్యాప్స్ అనేవి సో మెనీ యూజెస్ ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. రీడింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ మ్యాప్స్లో మనకి ఎవల్యూషన్ ఆఫ్ మ్యాప్స్లో మనం టుడే సుమేరియన్స్, బ్యాబిలోనియన్స్ గురించి హిస్టారికల్గా ఫస్ట్ వాళ్ళు యూజ్ చేసినటువంటి మ్యాప్స్ గురించి మనం ఏవో తెలుసుకున్నాం. ఇట్లా మనం ఆఫ్టర్ మనకి గ్రీక్ పీపుల్, గ్రీక్ జాగ్రఫర్స్లో మనకి ఫస్ట్గా లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్, లాటిట్యూడ్స్, లాటిట్యూడ్స్ని యూజ్ చేసిన వాళ్ళు, ఫస్ట్ ప్రిపేర్ చేసిన వాళ్ళు గ్రీక్ పీపుల్. మనకి ఈ లాంగిట్యూడ్, లాటిట్యూడ్స్ ఏ విధంగా బెనిఫిట్స్ అంటే త్రూ అవుట్ వరల్డ్, సపోజ్ అవర్ ఇండియా లొకేటెడ్ విచ్ రీజియన్, అవర్ ఇండియా లొకేటెడ్ విచ్ కాంటినెంట్, our Indian climate, which type of climate there, suppose our Andhra Pradesh located our India which direction, our Indian time and other continents and other countries time difference, there is a difference. So many information given by latitudes and longitudes. Longitudes, latitudes just imaginary lines and real lines imaginary, just ఊహాత్మకంగా వాళ్ళు వాటిని ఆ మ్యాప్స్ తయారు చేస్తున్నది, డ్రా చేయడం. అందుకని రియల్గా ఈ లైన్స్ లేవు, అందుకని వీటిని ఇమాజినరీ లైన్స్ అంటారు. వీటి యొక్క బెనిఫిట్స్ అంటే వీటి యొక్క యూజెస్ అనేవి చాలా ఉన్నాయి. మరి గ్రీక్స్ అనేవాళ్ళు మరి వీటిని కనుగొనడంతో మనకి చాలా వరల్డ్ వైడ్గా వీటి యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకోగలుగుతాం. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఫేమస్ కార్టోగ్రాఫర్ మీను ఫర్ ద మ్యాప్ మేకర్. ఎవరైతే మ్యాప్స్ని తయారు చేస్తారో, ఎవరైతే మ్యాప్స్ని మరి రూపం అంటే ఆర్కిటెక్చర్ అంటారో వాళ్ళని కార్టోగ్రాఫర్స్ అంటారు. కార్టోగ్రాఫర్, ఫేమస్ కార్టోగ్రాఫర్ డచ్ కార్టోగ్రాఫర్.
డచ్ అంటే ప్రజెంట్ నెదర్లాండ్స్ కంటే ఒకప్పుడు హాలండ్ అనేవాళ్ళు. ఎందుకు వాళ్ళని డచ్ అని పిలుస్తారంటే వాళ్ళ లాంగ్వేజ్ డచ్ లాంగ్వేజ్, అందుకని వాళ్ళని డచ్ పీపుల్ డచ్ అని పిలుస్తారు. ఒకప్పుడు హాలండ్ అనే కంట్రీ పేరు ఉండేది, ఇప్పుడు పేరు నెదర్లాండ్స్గా మార్చుకున్నాం. ఫస్ట్ ఫేమస్ డచ్ కార్టోగ్రాఫర్, ద ఫాదర్ ఆఫ్ డచ్ కార్టోగ్రాఫరు జెరాడస్ మెర్కేటర్. జెరాడస్ మెర్కేటర్ అతను ఫస్ట్గా ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్నటువంటి వరల్డ్ మ్యాప్, మనం వరల్డ్ మ్యాప్ ప్రజెంట్ ఉంది కదా, 7 కాంటినెంట్స్ అవన్నీ కూడా ఫస్ట్గా ఒక మోడర్న్గా ఒక సైంటిఫిక్గా ఫస్ట్ తయారు చేసిన అతను జెరాడస్ మెర్కేటర్. జెరాడస్ మెర్కేటర్ ప్రొజెక్షన్ అంటే వరల్డ్ చాలా ఫేమస్. అతని తర్వాత మన ఈ వరల్డ్ మ్యాప్స్ నుంచి మిగతా ఇండియా ఆల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంట్రీస్ మ్యాప్స్ని మనం చూడొచ్చు అనమాట. అందుకని డచ్ కార్టోగ్రాఫర్ అంటే జెరాడస్ మెర్కేటర్ని ద ఫాదర్ ఆఫ్ డచ్ కార్టోగ్రాఫర్ అని కూడా పిలుస్తారు. మనం ఈ యొక్క మ్యాప్స్ గురించి ఇక్కడ సో మెనీ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ లెసన్లో. మనం నెక్స్ట్ ఈ యొక్క మ్యాప్స్ గురించి ఇన్ఫర్మేషన్ కంటిన్యూషన్ చేద్దాం. ఈరోజు వరకు ఈ ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటాం.